నిధులు ఇచ్చి ఈ మందిరాలను పర్యాటక కేంద్రాలుగా పుణ్యక్షేత్రాలుగా అభివృద్ధి చేస్తాం. అటవీ ప్రాంతంలో ఉన్న ఎకో టూరిజంని కూడా అభివృద్ధి చేస్తాం. నిన్నగాక మన మీరు చూసారు సమ్మక్క సారలమ్మ జాతర 100 రోజుల్లో ఎన్ని పనులు చేసినామో 2 కోట్ల మంది దర్శించుకున్నారు. ఎప్పుడైనా సమ్మక్క సారలమ్మ జాతరకు ముఖ్యమంత్రి అయినాక ఆ పెద్ద మనిషి వచ్చిండా ఒకసారి ఆలోచన చేయరు. ఇంటికి పోయి మా సురేఖమ్మ మా సీతక్క పోయి ఆహ్వాన పత్రిక ఇచ్చింది. సరే ఆయన రాలేదు అనుకుందాం, కనీసం ఆ పిల్లలకని ఏమైందే సోమరిపోతులా దున్నపోతులా సమ్మక్క సారలమ్మని దర్శించుకోవడానికి నామోష చెట్టంతా పెరిగిండు అల్లుడు సమ్మక్క సారలమ్మ దర్శనానికి రావచ్చు కదా. గాలికి తిరుగుతాడు ఊరు మీద వాడి అచ్చోసిన ఆంబోతులాక కేటీఆర్ సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చిండా అంటే వేములవాడ రాజన్న అయినా సరే సమ్మక్క సారలమ్మ అయినా సరే ఇవన్నీ పేదోళ్ళ దేవుళ్ళని దర్శనం చేసుకుంటే అదో నామోషి అనుకొని మన దగ్గరకు వస్తలేదు. అందుకే ఇవాళ పేదలు కొలుచుకునే దేవుళ్ళు ఏవైతున్నాయో పేదల కోసం ఈ దేవుళ్ళని అభివృద్ధి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. ఉట్టి మీద పాలుంటే పిల్లి కింద కూర్చొని శాపనార్థాలు పెడతాంటే ఆ ఉట్టి తెగి పడిపోను ఆ కుండ వలిగిపోను అని. అట్లనే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు పిల్లి శాపనార్థాలు పెడుతురు ఈ ప్రభుత్వం పడిపోతుంది రేవంత్ రెడ్డి అయిపోతాడని. ఎక్కడికి పోని 8 ఏళ్ళు ఉంటుంది మా ప్రభుత్వం. 8 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి నెంబర్ 1 రాష్ట్రంగా దేశంలోనే అత్యధిక ఉద్యోగాలు అత్యధిక అభివృద్ధి అత్యధిక సంక్షేమ పథకాలు చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేమందరం తీసుకుంటాం. అదేవిధంగా కరీంనగర్లో పెద్ద సమస్య డంప్ యార్డ్ నాకు తెలుసు. అందుకే కరీంనగర్కి ఈనాడు ఔటర్ రింగ్ రోడ్డు లేదు. హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ప్రధానమైన కారణం ఔటర్ రింగ్ రోడ్డు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్. అందుకే ఇవాళ కరీంనగర్కి ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు వరంగల్ కూడా ఔటర్ రింగ్ రోడ్డు ఇచ్చి వరంగల్లో ఎయిర్పోర్టును అభివృద్ధి చేసి ఈ రెండింటిని కలుపుతాం. జంట నగరాలలాగా కరీంనగర్ను వరంగల్ని అభివృద్ధి చేసి ఈ రెండింటి మధ్యలో ఒక పెద్ద డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి అక్కడ విద్యుత్తు ఉత్పత్తి చేసి ఒక దేశానికి ఆదర్శంగా ఉండే మున్సిపల్ కార్పొరేషన్స్గా వరంగల్ అండ్ కరీంనగర్ని తీర్చిదిద్దుతాం. ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా ఎన్ని రంకెలేసినా బీజేపీ వాళ్ళు సిల్లి గవ్వ తేరు. మోడీ ముందల నిలబడి అడిగే ధైర్యం నాదే. మా ఈడ బండి గుండు బాగానే మాట్లాడతారు ఈడ మైకుల ముందల, కానీ మోడీ ముందల వీళ్ళకి నిలబడి అడిగే ధైర్యం ఉందా? మోడీ నుంచి చిల్లి గవ్వ తెచ్చే ధైర్యం ఉందా? మోడీ వీళ్ళకి అపాయింట్మెంట్ అని ఇస్తాడా? మోడీ దగ్గరికి వీళ్ళ ముఖమే చల్లదు, వీళ్ళ ముఖమే గుర్తు పట్టాడు. మోడీ గుర్తు పట్టేటట్టుంటే కరీంనగర్ ఔటర్ రింగ్ రోడ్డు బండి సంజయ్ దేవాలి, వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు తీసుకురావాలి. ఇవాళ కరీంనగర్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించుకురావాలి. ఇవాళ నిజంగానే మోడీ దగ్గర మీకు పరపతి ఉంటే కాళేశ్వరంలో 1000 కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్ హరీష్ను బొక్కలేయాలి. కారు దందాలో ఇవాళ సంపాదించిన కేటీఆర్ను బొక్కలేపియాలి బండి సంజయ్ గారు. మీరు ఈడుండి మా వాళ్ళని బెదిరించుడు మా వాళ్ళ మీద రంకెలేసుడు కాదు బండి సంజయ్ గారు. మీ శాతనైతే కేసీఆర్ను బొక్కలేపియండి. మీకు వాళ్లకు గూడు పుటాని లేదు, చీకట్ల ఒప్పందం లేదు అంటే కేసీఆర్ హరీష్ను కేటీఆర్ను సిబిఐతో నీ బొక్క లేపించినాక నువ్వు మాట్లాడాలి బండి సంజయ్ గారు. మీరు కార్యకర్త నుంచి వచ్చి ఎదిగిరు బాగానే ఉంది, మీరు కౌన్సిలర్ ఉన్నోళ్ళు ఎంపీ అయిన బాగానే ఉంది, ఎంపీ అయినోళ్ళు కేంద్ర మంత్రి అయిన బాగానే ఉంది, మీ పరిస్థితి బాగానే ఉంది, కిషన్ రెడ్డిది బాగానే ఉంది. మరి కరీంనగర్ మున్సిపాలిటీ పరిస్థితి ఏముందని నేను అడుగుతున్నా. ఏం తెచ్చినవో ఏమి ఇచ్చినవో చెప్పు. మీటింగ్ పెట్టుడు కాదు, మీ జాతీయ అధ్యక్షుని తెచ్చుడు కాదు, ఢిల్లీ నుంచి ఏం నిధులు తెచ్చినవో లెక్క చెప్పు. అది మాత్రం శాత కాదు. చేసేటోళ్ళ కాళ్ళల్లో కట్టె పెట్టురు వాళ్ళతో చేరి. గట్లాంటి వాళ్ళతో ఎవడని చేరుతాడే? బయటికి మాట్లాడుతావు కానీ లోపల ఏం జరుగుతుందో నీకు తెలియదా బండి సంజయ్ గారు? మీ నాయకత్వం కేసీఆర్ కేటీఆర్తో ఎట్లా కలిసిపోయారో మీకు తెలియదా? మీ కిషన్ రెడ్డి ఎప్పుడైనా హైదరాబాద్లో వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడిండా? మీ కిషన్ రెడ్డికి నోరని తెరిసే ధైర్యం ఉందా కేసీఆర్కు కేటీఆర్కు వ్యతిరేకంగా? బండి సంజయ్ గారు మీకు కనిపిస్తలేదా మీ నాయకులు ఎవరెంబడి తిరుగుతుర్రో? అందుకే మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వాలన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఇవాళ సమస్యలు పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అందుకే మిత్రులారా,
ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధికి పునాదులు వేసుకొని ఇవాళ మనం ముందుకు